టీమిండియా ప్లేయర్ కేఎల్ రాహుల్ మరియు అతని భార్య అతియా శెట్టి ఇద్దరూ కలిసి క్రికెట్ ఫర్ చారిటీ అనే ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ లో ఏం జరుగుతుంది అంటే క్రికెటర్స్ కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ ని ఆక్షన్ వేస్తారు. సేమ్ మన ఐపీఎల్ ఆక్షన్ లాగే ఆ ఐటమ్ అక్కడ పెట్టడం, దాన్ని ఎవరు ఎక్కువ అయితే పాడతారో వాళ్లకు ఇచ్చేయడం. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 2 కోట్లు అంటే 1.9 crores ని వాళ్ళు ఫండ్ ని రైజ్ చేశారు. ఈ అమౌంట్ మొత్తాన్ని కూడా చారిటీ కోసం, మంచి పనుల కోసం వాళ్ళు యూజ్ చేస్తారు కేఎల్ రాహుల్ ఫౌండేషన్ నుంచి. చాలా అంటే చాలా మంచి ఇనిషియేషన్ ఇది. అయితే ఇందులో చాలా మంది పెద్ద పెద్ద క్రికెటర్స్, ఇంటర్నేషనల్ క్రికెటర్స్ సంబంధించిన ఐటమ్స్ ని వేలం వేశారు. వాళ్ళల్లో మన విరాట్ కోహ్లీ, మన రోహిత్ శర్మ, మన ధోని, ఇలా మన ఇండియన్ క్రికెటర్స్ కూడా చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ ని వేలం వేశారు. అయితే ఈ వేలంలో కూడా విరాట్ కోహ్లీ రికార్డులను క్రియేట్ చేశాడు. తన ఐటమ్స్ హాట్ కేకుల్లాగా అమ్ముడుపోయాయి. ఐటమ్స్ కోసం పోటీ పడి మరి కొనుక్కున్నారు. ఒకసారి మనం ఇంపార్టెంట్ ఎక్కువ ధర పలిగిన ఐటమ్స్ చూసాము అంటే కోహ్లీకి సంబంధించిన జెర్సీ అంటే 18 నంబర్ జెర్సీ 40 లక్షలకు వేలంలో కొనుక్కున్నారు. ఇక విరాట్ కోహ్లీకి సంబంధించిన గ్లౌస్ 28 lakhs. ఇక రోహిత్ శర్మకు సంబంధించిన బ్యాట్ 24 లక్షలు. ఇక ఎంఎస్ ధోనికి సంబంధించిన బ్యాట్ 13 లక్షలు. ఇక రాహుల్ ద్రావిడ్కు సంబంధించిన ఒక బ్యాట్ కూడా 11 లక్షలు. ఇక కేఎల్ రాహుల్కు సంబంధించిన ఒక జెర్సీ 11 లక్షలకు వేలంలో అమ్ముడుపోయింది. ఇక వీళ్ళు మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది ఇంపార్టెంట్ క్రికెటర్స్ అయిన జాస్ బట్లర్, సంజు శాంసన్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, వీళ్ళకు సంబంధించిన చాలా ఐటమ్స్ కూడా వేలం వేశారు. అయితే ఇది మాత్రం చాలా మంచి ఇనిషియేషన్ అనమాట. అంటే క్రికెటర్స్ కు ఎంతో క్రేజ్ ఉంటుంది, వాళ్ళు వాడిన ఐటమ్స్ కి కూడా అంతే క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ ని ఊరికే డబ్బుల కోసం మాత్రమే ఉపయోగించుకోకుండా చారిటీ కోసం యూజ్ చేయాలన్న ఒక థాట్ రావడం, ఆ థాట్కి మన క్రికెటర్స్ కూడా ఒక భాగం అవ్వడం చాలా బాగా అనిపించింది అనమాట. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరిగి పేదవాళ్ళకు మంచి జరగాలని కోరుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.